అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమండి ఇది చూడండి ఒకసారి. ది సూట్ కేస్ హాట్ లైన్ కనెక్షన్ అటండి. క్యాష్ అట, సూట్ కేస్ అట, రాజేష్ గారట, లోకేష్ గారట, బాబు గారట, హాట్ లైన్ నెంబర్ అట. ఫోటోలు ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అలాగే కిలార్ రాజేష్ గారిది. అంటే ఈ మధ్య మొన్న ఒక న్యూస్ ఒకటి హల్చల్ చేసింది. రాజ్యసభ రేసులో కిలార్ రాజేష్ గారు ఉన్నారు అని. వెంటనే వైసీపీ వాళ్ళందరికీ మొత్తం కింద నుంచి పైదాకా తడిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇదే కిలార్ రాజేష్ గారిని గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో అరెస్ట్ చేయించడానికి, ఈయన మీద దాడి చేయించి చంపించడానికి రెక్కి నిర్వహించారు. ఆ రోజున కిలార్ రాజేష్ గారి బండి వెళ్తూ ఉంటే వెనకతల అనుమానాస్పదంగా 4-5 బళ్ళు వెళ్ళడం, అది గమనించిన ఆయన వెంటనే అక్కడ 100 ఫోన్ చేస్తే పోలీసులు రావడం, వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఆయన మీద కేసులు పెట్టడానికి ఏదో తప్పుడు కేసులు కూడా పెట్టారు, కోర్టు కొట్టేసింది అనుకోండి. ఎలాగైనా సరే ఆయన్ని బంధించాలి, ఆయన ఇరికించాలి, ఆయన ఇబ్బంది పెట్టాలని చాలా గట్టిగా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత ఫీల్డింగ్ పెట్టాడు కిలార్ రాజేష్ గారికి. అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయితేనే కదా పెడతాడు. ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటేనే కదా ఆయన మీద అంత ఫీల్డింగ్ పెట్టాడు. ఆ రోజున అన్ని ఇబ్బందులు పెట్టడానికి, అన్ని కేసులు పెట్టడానికి, దాడులు చేయించడానికి, చివరికి చంపించడానికి కూడా ట్రై చేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నిర్ణయం, వాళ్ళు అనుకుంటే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎదవలు ఎలా ఏడాలో తెలియక సూట్ కేస్ అట, క్యాష్ అట, ఇలాగట అలాగట ఒక కార్టూన్ ఫోటో ఒకటి వేసి అంతే నమ్మేయండి. ఆ ఎరుప బ్యాచ్ ఉంటుంది కదా, రప్ప బ్యాచ్, అది నమ్మేస్తుంది అంతే. దీనికి సాక్ష్యం అక్కర్లే, ఆధారం అక్కర్లే. కానీ ఇదే జగన్ గారికి, జగన్ గారి తమ్ముళ్ళు అవినాష్ రెడ్డి గారికి, లేకపోతే ఇంకో మిథున్ రెడ్డి గారికి, మరో రెడ్డి గారికి లెక్కర డబ్బులు ఎలా వెళ్ళాయి? ఇన్ని వేల కోట్లు, 3,500 కోట్లు. ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళిందని సిబిఐ కేసులు అయ్యాయి, ఈడీ కేసులు అయ్యాయి. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి గారు వెళ్ళి వస్తున్నారు ఎంక్వైరీకి ఆధారాలతో సహా. వేల కోట్ల రూపాయల కుంభకోణం, ప్రజాధనం, ఇన్ని ఆధారాలు ఉన్న వీళ్ళు ఏ ఆధారం లేని ఇలాంటి వాళ్ళని పబ్లిక్గా వీళ్ళు దొంగలు, వీళ్ళు డబ్బులు ఎలా తినేసారని వేసేస్తారండి. ఏమో ఏంటండి బాబు, దీని మీద ఏమైనా చర్యలు ఉండాలండి బాబు. సోషల్ మీడియా మీద ఎవడ పడితే ఆడొచ్చి ఏది పడితే అది మాట్లాడడానికి కుదరదు. ఆధారం లేకుండా ఏ నా కొడుకైనా మాట్లాడితే ఆడిని బొక్కలు వేసి భోగుపండ చేస్తాం అనేది ఒక చట్టం రాకపోతే వేళ ఏళ్ళు చేశారు. రేపు దేవుళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు చేసేస్తారండి. దేవుళ్ళు కూడా వచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలా చేశారు, మాకు వ్యతిరేకంగా ఉన్నారు దేవుళ్ళు అందరూ, వాళ్ళు కూడా ప్రజాధనం దోచుకున్నారు, వాళ్ళు కూడా కల్తీలకు వ్యాపారం చేశారని మరొకటి వేసేస్తారు వాళ్ళు. దీనికి ఒక విధి విధానాలు ఉండాలి కదండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసేస్తారా? దీనికి ఏ ఆధారం ఉండి వీళ్ళు వైసీపీ అఫీషియల్లో పెట్టారు? ఇది కేవలం ఆయనకి పలానా రాజ్యసభ అనే ఒక వార్త వస్తే ఆ వార్తను కూడా తట్టుకోలేక నా కొడుకులు గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఇదే ఏడుపు 30 కేసులు పెట్టి మరి ఇచ్చేశారంటే వాళ్ళకి ఏ స్థాయిలో దింపుంటాం మేము? కేసులు పెట్టడం, జైలుకి 22 రోజులు జైల్లో పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, 5 హత్యా ప్రయత్నాలు, ఇక్కడ తెలంగాణలో కేసులు, ఎలాగైనా కంట్రోల్ చేయాలని చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు సరే రాజేష్ వర్క్ చేశాడు, పార్టీకి ప్రాణాలు తెగించి పనిచేశాడు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఈ నా గుడుకులు గోల. వీళ్ళు డైరెక్ట్గా వచ్చి వీళ్ళు వ్యతిరేకించేయటం, ఆ కులాలను రెచ్చగొట్టేయటం, మతాలను రెచ్చగొట్టేయటం. లేదు మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, రాజేష్కి టికెట్ ఇవ్వదని ఆపండి. ఏం బతుకురా బాబు ఇది? దొంగ నా కొడుకులు, కల్తీ నా కొడుకులు, ఇది మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు అందరికీనేమో వైసీపీ టికెట్లు ఇస్తుంది, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిపోతారు. నిజాయితీ పరుడికి ఒకరికి ఒకవేళ అవకాశం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇలాంటి పోస్టులు తయారు చేసి పెట్టేస్తారు. ఈ నా కొడుకులు ఇలా పెట్టినండి బొక్కలు వేస్తామని భయం కల్పించకపోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేస్తారండి. ఇళ్లలో ఉన్న మహిళల శీలాల గురించి కూడా పోస్టులు వేస్తారు ఈ నా కొడుకులు. అలాంటి వాళ్ళు కాస్త చెక్కి పెట్టాలండి బాబు.